మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్వాగతం. ఇది ఫెయిత్‌లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తుంది. ఈ రోజు ముఖ్యాంశాలు. అబ్రహం అగ్విలర్ సాక్ష్యం. 895 మంది విద్యార్థులు క్రీస్తును స్వీకరించారు. లూయిస్విల్లీలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలుడు, అనూహ్యంగా ప్రత్యక్షమైన కుక్క ద్వారా అద్భుత రక్షణ. అర్మేనియన్ జనరహిత సంహారాన్ని స్మరించిన జేడీ వాన్స్ దంపతులు. 2015లో జరిగిన సంఘటనకు 11 ఏళ్ల స్మరణ. సముద్ర తీరంలో సాక్ష్యం. ప్రభువు కొరకు ప్రాణం మార్పించిన 21 మంది విజయ కిరీటం పొందిన విశ్వాస వీరులు. లెంట్ డేస్ ప్రారంభం. ఐక్యత, కరుణపై నాయకుల శుభాకాంక్షలు. అణచివేత మధ్య కూడా యేసుని ఎంచుకున్న టర్కీ యువత. లండన్ లో మత ఉద్రిక్తత. క్రైస్తవ బోధకులపై అభ్యంతరం తెలిపిన ముస్లిం మహిళలు. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన పోప్ లియో 14. చిన్నారి అలిష్ షెరిన్ అబ్రహం అవయవదానం. 5గురికి కొత్త జీవం ఇచ్చిన కరుణా సాక్ష్యం. మొట్టమొదటి న్యూస్. అబ్రహం అగ్విలర్ సాక్ష్యం. 895 మంది విద్యార్థులు క్రీస్తును స్వీకరించారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం పామ్డేల్లో ప్యాటర్స్ హౌస్ చర్చిలో ఒక ఆరాధనా సమయంలో అబ్రహం అగ్విలర్ తన జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నాడు. చర్చికి రాకముందు అబ్రహం జీవితం పూర్తిగా తప్పుదారిలో ఉంది. గంజాయి అలవాటు, చెడు స్నేహాలు, ఆశలేని జీవితం అతన్ని నిస్సహాయుడిగా మార్చాయి. ప్రొఫెషనల్ సాకర్ ప్లేయర్ కావాలనే అతని కల కాలర్ బోన్ విరిగిన తరువాత చింద్రమైంది. దీంతో అతడు తీవ్ర నిరాశలోకి వెళ్లాడు. తల్లి లాస్ ఏంజల్స్ నుండి నా ఇంట్లో ఉండాలంటే చర్చికి రావాల్సిందే అని షరతు పెట్టింది. ఇష్టం లేకపోయినా చర్చికి వెళ్లిన అబ్రహం ఎప్పుడు చివరి వరుసలో కూర్చునేవాడు. దానిని అతడు ఇప్పుడు బ్యాక్ స్ట్రైడర్ లైన్ అని అంటాడు. దేవుని వాక్యక్రమంలో అతని హృదయాన్ని తాకింది. నరకంపై ఒక సందేశం విన్న తర్వాత ప్రార్థన కోసం చర్చిలోని ఒక సహోదరుని సంప్రదించాడు. ఒక సెమినార్ కు ఆహ్వానం అందడంతో అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో దేవుడు అతని హృదయంలో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని చెప్పినట్లు అనిపించిందని అబ్రహాం చెప్తున్నాడు. అక్కడే యేసును తన రక్షకుడిగా స్వీకరించి ప్రార్థన చేశాడు. ఆ క్షణం నుంచి అతని జీవితం మారడం ప్రారంభమైంది. ప్రార్థనలు, అవుట్రీచ్లు, చర్చ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు. పామ్డేల్ హై స్కూల్లో సీనియర్ గా చదువుతున్న సమయంలో సహ విద్యార్థులకు, టీచర్లకు, జానిటర్లకు సైతం ధైర్యంగా సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. మొదట 12 మంది విద్యార్థులను యేసును స్వీకరించారు. తరువాత క్యాంపస్ లో బైబిల్ స్టడీ ప్రారంభించాడు. ఒక సెమిస్టర్ ముగిసేసరికి 275 మంది విద్యార్థులు ప్రభువును స్వీకరించారు. లంచ్ బ్రేక్ సమయంలో జరిగిన బైబిల్ స్టడీకి 73 మంది వరకు హాజరవడంతో క్లాస్ రూమ్ నుంచి జిమ్ కు మార్చాల్సి వచ్చింది. రెండో సెమినార్ లో స్కూల్ స్క్వేర్ లో బహిరంగంగా సువార్త ప్రకటించగా ఒక్క రోజులోనే 70 మంది స్పందించారు. 2023-24 విద్యా సంవత్సరానికి మొత్తం 895 మంది విద్యార్థులు తమ జీవితాలను యేసుక్రీస్తుకు అర్పించారు. వ్యసనం మనకు ఆశ లేదని భావింపజేస్తుంది, కానీ యేసే మార్గం. ఆయనకు బదులుగా ఈ లోకంలో ఏదీ నిలవదు అని అబ్రహాం సాక్ష్యం ఇచ్చాడు. నెమ్మదిగా అడుగులు వేయాలి. మొదట భయంగా ఉంటుంది, కానీ దేవుని ప్రవాహంలోకి వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి అని అతడు యువతకు సందేశం ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుని కృపకు, మార్పుకు శక్తివంతమైన ఉదాహరణగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ యువతకు ప్రేరణగా నిలుస్తుంది. లూయిస్విల్లీలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలుడు, అనూహ్యంగా ప్రత్యక్షమైన కుక్క ద్వారా అద్భుత రక్షణ. అమెరికాలోని లూయిస్విల్లీ నగరంలో 3 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. పోలీసులు తీవ్ర ఆందోళనతో గాలింపు ప్రారంభించారు. ప్రతి క్షణం ఎంతో కీలకం. నిమిషాలు గంటల్లా అనిపించిన వేళ చిన్నారి ప్రాణాల గురించి ఆందోళన పెరుగుతుండగా సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అకస్మాత్తుగా ఒక కుక్క అక్కడ ప్రత్యక్షమైంది. అది దూకుతూ, గట్టిగా మొరుగుతూ పోలీసులకు వదలకుండా వెంటాడింది. ఆ ప్రవర్తనలో ఏదో సందేశం ఉన్నట్లు అనిపించింది. పోలీసులు కుక్కను అనుసరించారు. ఆ కుక్క ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో పోలీసులు దాన్ని అనుసరించాలని నిర్ణయించారు. అద్భుతం జరిగింది. ఆ కుక్క పోలీసులను నేరుగా కనిపించకుండా పోయిన చిన్నారి దగ్గరికి తీసుకువెళ్ళింది. చిన్నారి సురక్షితంగా బతికే ఉన్నాడు. వెంటనే రక్షించబడ్డాడు. మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ఒక పోలీస్ అధికారి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నేను ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలుగా పెట్రోలింగ్ చేస్తున్నాను, కానీ ఆ కుక్కను నేను ఎప్పుడూ చూడలేదు. ఆ కుక్క ఎవరిదో ఎవరికీ తెలియదు. ఎవరు దాన్ని తమదని చెప్పలేదు. ఆ తరువాత ఆ కుక్క మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. పోలీస్ అధికారి ఇలా అన్నారు, ఆ కుక్క ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ రోజు అది దేవుని ఆశీర్వాదం అని మాత్రం నమ్ముతున్నాను. అలా చేయడం ద్వారా కొందరు తెలియకుండానే దేవదూతలను ఆతిథ్యం చేశారు. దేవుని యొక్క సహాయం ఎలా వస్తుందో మనకు తెలియదు. మనకు అది కుక్కే కావచ్చు, లేదా దేవుని దూత కావచ్చు. కానీ నిజం ఏమిటి అంటే, ఒక చిన్నారి దొరికాడు. ఒక ప్రాణం రక్షించబడింది. సహాయం అవసరమైన క్షణంలో వచ్చింది.
అర్మేనియన్ జనరహిత సంహారాన్ని స్మరించిన జేడి వాన్స్ దంపతులు. అమెరికా నాయకుడు జేడి వాన్స్ మరియు ఆయన భార్య ఉషా వాన్స్ అర్మేనియాలోని జెనోసైడ్ మెమోరియల్ సందర్శించి అర్మేనియన్ జనరహిత సంహారంలో మరణించిన వారికి పూలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. 1915 నుంచి 1923 మధ్య కాలంలో అప్పటి ఒట్టోమాన్ సామ్రాజ్య పాలనలో సుమారు 15 లక్షల మంది క్రైస్తవ అర్మేనియన్లు వ్యవస్థాపకంగా హత్య చేయబడ్డారు. ఈ సంహారం ప్రధానంగా క్రైస్తవ అర్మేనియన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగినదిగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ జనరహిత సంహారం జరిగిందని టర్కీ ఇప్పటికీ అధికారికంగా అంగీకరించలేదు. ఇది అంతర్జాతీయంగా తీవ్ర వివాదాస్పద అంశంగా కొనసాగుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్ది దేశాలు, ప్రముఖ చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు దీనిని స్పష్టంగా జెనోసైడ్ గా గుర్తించాయి. జేడి వాన్స్ దంపతుల ఈ సందర్శన చరిత్రను గుర్తు చేసుకోవడం, బాధితుల న్యాయం కోరడం, మతపరమైన హింసను ఖండించడం అనే బలమైన సందేహంగా భావిస్తున్నారు. ఈ చర్యను అనేక క్రైస్తవ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు గౌరవప్రదమైన సంఘీభావంగా ప్రశంసిస్తున్నాయి. 2015లో జరిగిన సంఘటనకు 11 ఏళ్ల స్మరణ. సముద్ర తీరంలో సాక్ష్యం. క్రీస్తును నిరాకరించిన 21 మంది విశ్వాసుల వీరమరణం. ఫిబ్రవరి 15, 2015 ఐసిస్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసిన ఒక భయానక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో 21 మంది క్రైస్తవ పురుషులు, వీరిలో ఎక్కువ మంది ఈజిప్ట్ లోని మిన్యా అనే ప్రాంతానికి చెందినవారు. వీరు పేద వలస కార్మికులు. అలాగే ఒక ఘానా పౌరుడు ఉన్నాడు. వారు సైనికులు కాదు, వారు తండ్రులు, కుమారులు, తమ కుటుంబాలను పోషించేందుకు శ్రమించే కూలీలు. లిబియాలోని ఒక సముద్ర తీరంలో నారింజ రంగు జంప్ షూట్లతో చేతులు కట్టివేసి వారిని నడిపించారు. ఆ వీడియోకు ఐసిస్ పెట్టిన శీర్షిక ఎ మెసేజ్ సైన్డ్ విత్ బ్లడ్ టు ద నేషన్ ఆఫ్ ది క్రాస్. ముఖాలు కప్పుకున్న ఉగ్రవాదులు వారిని మెడిటేరియన్ సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరికి చివరి ఆఫర్ ఇచ్చారు. క్రీస్తును నిరాకరించండి, జీవించండి. ఒక్కరు కూడా యేసును నిరాకరించలేదు. అలలు తాకుతున్న సముద్ర తీరంలో మరణానికి క్షణాల ముందు కొందరి నోళ్ల నుంచి వినిపించిన మాటలు యా రబ్ యేసు, ఓ ప్రభువైన యేసు. వారు తమ విశ్వాసం కారణంగా శిరశ్ఛేదం చేయబడ్డారు. తరువాత వారి శరీరాలు షీటే సమీపంలో ఒక సామూహిక సమాధిలో లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను ఈజిప్టుకు తీసుకువెళ్లి కుటుంబాలకు అప్పగించారు. నేడు క్యాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్ వారిని సెయింట్స్ గా ప్రకటించింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ కూడా వారిని అధికారికంగా గుర్తించింది. వారి జ్ఞాపకార్థంగా ఈజిప్ట్ లో నిర్మించిన చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ది మార్టర్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోమ్లాండ్. వారు గొప్ప వేదికలపై ఉన్నవారు కాదు, అధికారము లేదు, ఖ్యాతి లేదు, కానీ అచంచలమైన విశ్వాసం ఉంది. భయాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఐసిస్ ఆ వీడియోను విడుదల చేసింది. కానీ అది ప్రపంచానికి ఒక అమరమైన సాక్ష్యంగా మారింది. 11 ఏళ్ల తర్వాత కూడా వారు నిరాకరించని పేరు ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. చీకటి వారిని ప్రదర్శనగా మార్చాలనుకుంది, కానీ వారి చివరి మాటలు ఇంకా గట్టిగా మారుమోగుతున్నాయి. ఓ ప్రభువైన యేసు. ఈ 21 మంది సాధారణ మనుషుల సాక్ష్యం విశ్వాసం కోసం ప్రాణం అర్పించిన క్రైస్తవ విశ్వాస వీరుల చరిత్రలో సాక్ష్యంగా నిలిచిపోతుంది. లెండెస్ ప్రారంభం. ఐక్యతా కరుణపై నాయకుల శుభాకాంక్షలు. నేడు ఒక అరుదైన ఆధ్యాత్మిక సందర్భం చోటు చేసుకుంది. క్రైస్తవులు పవిత్రంగా భావించే పవిత్ర లెంట్ కాలం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు. ఆయన తన సందేశంలో ఉపవాసం, ప్రార్థన, ఆత్మ పరిశీలన ద్వారా ప్రతి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. కరుణ, దానశీలత, ప్రేమ వంటి సామూహిక మానవ విలువలను కలిసి జరుపుకుందాం మని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా క్రైస్తవ సోదర సోదరీమణులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపారు. లెంట్ 40 దినాలలో యేసుక్రీస్తు త్యాగం, జీవితం మీద ధ్యానం చేయడానికి ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర కాలం ద్వారా విశ్వాసం, కరుణ, ఆశ నూతనంగా పునరుద్ధరించబడాలని ఆకాంక్షించారు. లెంట్ కాలం త్యాగం, ప్రార్థన, సేవ అనే మూల్యాలను గుర్తు చేస్తూ మతాల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సోదర భావాన్ని బలపరిచే అవకాశంగా ఈ సమయం మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భిన్న విశ్వాసాల మధ్య ఉన్న సామాన్య విలువలను గుర్తు చేసే ఈ పవిత్ర సమయం సమాజానికి ఐక్యత మరియు శాంతి సందేశాన్ని అందిస్తుంది. అణచివేత మధ్య కూడా యేసుని ఎంచుకున్న టర్కీ యువత. ఆగని పవిత్రాత్మ కార్యం. క్రైస్తవులుగా ఉండటం అత్యంత కఠినమైన దేశాల్లో ఒక్కటైన టర్కీలో కూడా ప్రజలు యేసుక్రీస్తును కనుగొంటున్నారు. ఒక్క శతాబ్దంలోనే టర్కీ దేశంలో 20% క్రైస్తవ జనాభా నుండి కేవలం 0.2% కు పడిపోయింది. ఈ తగ్గుదల శాంతియుతంగా జరగలేదు. తీవ్ర ఒత్తిడి, హింస, విశ్వాసం కోసం ప్రతిదీ కోల్పోవడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేటికి టర్కీ యువత యేసును స్వీకరిస్తూనే ఉంది. వారు ఎదుర్కొనే ప్రమాద
ప్రమాదాలు తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రాణహాని బెదిరింపులు, ఉద్యోగాలు కోల్పోవడం, ప్రభుత్వ నిఘా మరియు వేధింపులు ఇవన్నీ తెలిసినా వారు క్రీస్తును ఎంచుకుంటున్నారు. ఇది ఒక సాధారణ మార్పు ధోరణి కాదు, ఇది పవిత్రాత్మ కార్యం. ఏ ప్రభుత్వం, ఏ బెదిరింపు, శతాబ్దాల అణచివేత కూడా ప్రజలను యేసు దగ్గరకు రావడం నుంచి పూర్తిగా ఆపలేకపోయింది. ఈ సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నిశ్శబ్దంగా వార్తల్లోకి రాని ప్రాంతాల్లో మనలో చాలా మంది ఎప్పుడూ వినని చోట్ల టర్కీలోని క్రైస్తవులు మరియు సంఘాలు భారమైన భారాన్ని మోస్తూ దానిని కింద పెట్టకుండా విశ్వాసంలో నిలబడుతున్నారు. టర్కీలోని క్రైస్తవ సంఘం కోసం ప్రార్థించండి. వారు మోస్తున్న భారము గొప్పది, కానీ వారి విశ్వాసం అంతకంటే గొప్పది. అంధకారం ఎంత బలంగా కనిపించినా యేసును కనుగొనే ఆత్మలను అది ఆపలేకపోతుంది. లండన్లో మత ఉద్రిక్తత, క్రైస్తవ బోధకులపై అభ్యంతరం తెలిపిన ముస్లిం మహిళలు. యూకే రాజధాని లండన్లో చోటు చేసుకున్న ఒక సంఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. కొందరు ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో క్రైస్తవ బోధకులు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్టులు ఆన్లైన్లో చర్చకు దారితీశాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మాటల తూటాలు చోటు చేసుకున్నాయని, అయితే పెద్ద హింసాత్మక ఘటనలు జరగలేదని ప్రాథమిక సమాచారం. మద్దతుదారులు మాట్లాడుతూ బహిరంగ స్థలాల్లో మత ప్రచారంపై పరస్పర గౌరవం అవసరమని అన్నారు. విమర్శకులు మాత్రం ఇది మత స్వేచ్ఛ మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ అంశాలపై ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్లో చట్టపరంగా శాంతియుత మత ప్రచారం అనుమతించబడిందే, అయితే ప్రజా శాంతి భద్రతలను భంగం కలిగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో బహుళ సంస్కృతి సమాజంలో మతాల మధ్య సహజీవనం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో అన్న అంశంపై చర్చ మళ్లీ మొదలైంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు అయ్యిందన్న సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు గమనిస్తున్నట్లు తెలుస్తుంది. లండన్ లాంటి బహుళ సంస్కృతి నగరాల్లో మత స్వేచ్ఛతో పాటు పరస్పరం గౌరవం కూడా సమానంగా అవసరమన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన పోప్ లియో 14. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాలన్న ఆహ్వానాన్ని పోప్ లియో 14 తిరస్కరించారు. ఈ విషయాన్ని వాటికన్ ఉన్నతాధికారి కార్డినల్ పియట్రో పరోలిన్ అధికారికంగా వెల్లడించారు. కార్డినల్ పరోలిన్ వాటికన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఫిబ్రవరి 17 విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రతిపాదనపై పోప్ కు అనేక ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ఆ ఆందోళనల కారణంగానే పోప్ లియో 14 ఈ కార్యక్రమంలో పాల్గొనరు అని స్పష్టం చేశారు. వాటికన్ తన పాత్రను ఆధ్యాత్మిక నాయకత్వం, దౌత్య మధ్యవర్తిత్వం ఈ రెండు అంశాలకే పరిమితం చేయాలని భావిస్తుందని అధికారులు తెలిపారు. ఏ జాతీయ నాయకుడు నేరుగా అనుసంధానమైన రాజకీయ లేదా సలహా మండలిలో భాగస్వామ్యం కావడం హోలీసీ సంప్రదాయ విధానం కాదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణల మధ్య శాంతి ప్రయత్నాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. చరిత్రలో వాటికన్ అనేక సార్లు దేశాల మధ్య తటస్థ దౌత్వ మధ్యవర్తిగా వ్యవహరించినప్పటికీ అధికారిక రాజకీయ నిర్మాణాలకు దూరంగా ఉండటం తన ప్రధాన విధానంగా కొనసాగిస్తుంది. రాజకీయాలకు అతీతంగా నిలబడి శాంతి కోసం ఆధ్యాత్మికంగా మరియు దౌత్యపరంగా పనిచేయడమే వాటికన్ లక్ష్యమని ఈ నిర్ణయం మరొకసారి స్పష్టం చేస్తుంది. చిన్నారి ఆలిష్ షెరిన్ అబ్రహాం అవయవదానం 5గురికి కొత్త జీవం ఇచ్చిన కరుణా సాక్ష్యం. 2026 ఫిబ్రవరి 5న కొట్టాయం సమీపంలోని పల్లం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహాం తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమెను కొచ్చిలోని అమృత హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. 2026 ఫిబ్రవరి 13న వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. చిన్నారి తల్లిదండ్రుల పేర్లు అరుణ్ అబ్రహాం మరియు షెరిన్ ఆన్జాన్. వీరు పతనంతిట్ట జిల్లా మల్లపల్లి వాసులు. వీరు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి వారు సమ్మతించారు. కేసొట్టో కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సమన్వయంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె వాల్వు, కళ్ళ కార్నియాలు దానం చేయబడ్డాయి. ఈ అవయవ దానంలో 5గురు గ్రహీతలకు, అందులో పిల్లలు కూడా ఉండగా కొత్త జీవం లభించింది. ఈ అపూర్వమైన కరుణా నిర్ణయాన్ని గుర్తిస్తూ 2026 ఫిబ్రవరి 15న కేరళ ప్రభుత్వం చిన్నారి అలిన్ కు పూర్తి రాష్ట్ర గౌరవాలతో చివరి ప్రయాణాన్ని నిర్వహించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మానవత్వం, కరుణ, త్యాగానికి ప్రతీకగా ప్రశంసలు అందుకుంటుంది. చిన్న వయసులోనే పెద్ద సందేశం ఇచ్చిన అలిన్ షెరిన్ అబ్రహాం ఆమె జీవితం ముగిసిన ఆమె అవయవాలు మరెందరి జీవితాల్లో ఆశను వెలిగించాయి. ఈ అపారమైన త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అలిన్ షెరిన్ అబ్రహాం కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతి. మీ బాధను ఎవరూ తీర్చలేకపోయినా మీ కుమార్తె ద్వారా మీరు చూపించిన మానవత్వం యుగ యుగాలు గుర్తుండిపోతుంది. ఆమె జీవితం ఒక వెలుగు. ఆ వెలుగు ఇప్పుడు మరెన్నో కుటుంబాల్లో ఆశగా, ఆనందంగా వెలుగుతుంది. దేవుడు మీ కుటుంబానికి ధైర్యం మరియు శాంతి ప్రసాదించునుగాక. విత్తబడిన ప్రేమ ఎన్నటికీ నశించదు.
Be strong and courageous. Do not be afraid and do not be discouraged. For the Lord your God will be with you wherever you go. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Faithline Media works spreading the light of truth and you are the light of the world. God bless you all.